ద టాక్ విత్ అరవింద్ కొల్లి కార్యక్రమానికి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయి 10 సంవత్సరాలైంది. ఇప్పటికీ అపరిక్షితంగా ఉన్నటువంటి సమస్యలు అలాగే ఉన్నాయి. 2 రాష్ట్రాల మధ్య తేల్చుకోవాల్సిన పంచాయతీలు కూడా అలాగే ఉన్నాయి. నీటి వాటాల నుండి మొదలుపెట్టి ఉమ్మడి ఆస్తుల పంపకం వరకు వివిధ అంశాలు వివిధ సందర్భాల్లో ప్రస్తావనకు వచ్చినప్పటికీ కేవలం రాజకీయపరమైనటువంటి అంశాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సుమారు 6 నెలల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకమైనటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి రాబోతోంది. కాబట్టి ఈ సంక్లిష్ట పరిస్థితిలో, ఈ సంకీర్ణ రాజకీయాల పరిస్థితిలో ఒక పక్క కూటమి అధికారంలో ఉంది, ఇక్కడ ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామి అయినటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలు ఏంటి? అదే సందర్భంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం దీన్ని సానుకూలమైనటువంటి సామరస్య భావంలో మిగులుస్తుందా? అదే సందర్భంలో 2 విరుద్ధ కూటమిలకు చెందినటువంటి పక్షాలు అధికారంలో ఉన్నాయి కాబట్టి రాజకీయ రచ్చగా మారేటటువంటి పరిస్థితి ఉందా? ఈ అంశంపై డిబేట్లోకి వెళ్దాం. మనతో పాటు పాల్గొంటున్నారు కుసంపూడి రవీంద్ర గారు. కుసంపూడి రవీంద్ర గారు వివిధ సామాజిక ఉద్యమాల్లో పనిచేసి ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడుగా ఉన్నారు. అలాగే ముజిబుర్ రెహమాన్ ఉన్నారు మనతోటి. ముజిబుర్ రెహమాన్ వివిధ ఉద్యమాల్లో పనిచేసి ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనకు జరిగినటువంటి ఉద్యమంలో అగ్రభాగాన నిలబడి జర్నలిస్టు సంఘాల తరఫున పోరాటం చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు జనం సాక్షి పత్రికకి ఎడిటర్గా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ మురళీ మనోహర్ ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు, అలాగే రిటైర్డ్ ప్రొఫెసర్ కూడా. ముందు రెహమాన్ దగ్గర మొదలు పెడదాం. రెహమాన్, ఒక పక్క నీళ్ల సమస్యలు, మరో పక్క అంటే పంచుకోవాలన్నటువంటి ఆస్తులకు సంబంధించినటువంటి విభేదాలు అలాగే ఉన్నాయి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో ఆంధ్రాకు సంబంధించిన క్లెయిమ్ అలాగే ఉంది. ఆంధ్రాలో ఉన్నటువంటి ఆస్తుల విషయంలో తెలంగాణ క్లెయిమ్ అలాగే ఉంది. విద్యుత్ బకాయిలకు సంబంధించిన క్లెయిమ్ అలాగే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా అధికారంలోకి వస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి కానీ ఇక్కడ ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామైనటువంటి కాంగ్రెస్ కానీ, అదే సందర్భంలో ఈ రెండింటిని లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం కానీ, వీటన్నిటి నేపథ్యంలో దశ ఎట్లా ఉండబోతోంది ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన కోఆర్డినేషన్లో? డెఫినెట్గా అరవింద్ కొల్లి గారు మంచి అంశం మీద చర్చ లేవట్టినారు. ఇప్పుడు ముందుగా ఏంటంటే హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధాని. ఇప్పుడు అది పరిష్కారం అయిపోయింది. ఉమ్మడి రాజధాని కాదు. జూన్ 2 నుంచి అది మళ్ళీ గడువు పొడిగించలేదు కాబట్టి హైదరాబాద్ ఫ్రీ అయిపోయింది. ఇక దీని గతంలో ఇది ఇక్కడ మాకు కూడా రాజధాని, ఉమ్మడి రాజధాని అనేటువంటి వాదన ఉండేది. ఆ వాదన తొలగిపోయింది. ఇప్పుడు మిగిలిన చిన్న చిన్న సమస్యలు పరిష్కరించుకోవాల్సి ఉన్నది. విభజన హామీల్లో నిధి వాటాలు ఉన్నాయి, వాటిపైన కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్టీసీ లేకపోతే మిగిలిన అంటే తెలంగాణ భూభాగంలో మిగిలిపోయినటువంటి ఉమ్మడి ఆస్తుల విషయంలో కొంత మాట్లాడుకోవాల్సి ఉన్నది. అట్లానే ఆంధ్ర ప్రాంతంలో మిగిలిపోయినటువంటి ఉమ్మడి ఆస్తుల గురించి కొంత మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరూ చాలా సాన్నిహితంగా మసలుకున్నారు. అట్లానే వాళ్ళ నేపథ్యంలో కొంత నీటి వాటా విషయంలో కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయినారని చెప్పి తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించినారు. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి నీటి వాటాల విషయంలో కేసీఆర్ పోయినారని. తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలిగిన వ్యక్తి కేసీఆర్ అని అనుకున్నారు అంతా. కానీ అక్కడ జరిగిన ఒప్పందాలు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఆ ఒప్పందాలని, ఆ పత్రాలని అవన్నీ బయట పెడితే అవన్నీ అధికారుల మధ్యలో జరిగినాయి, మా మధ్యలో జరగలేదనేటువంటి కొత్త వాదనలు రకరకాలుగా వినిపించినాయి. అయితేనే ప్రాజెక్టులు కేంద్రం ఆధ్వర్యంలో ఉండాలా లేకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు అక్కడికక్కడే వాళ్ళ కంట్రోల్లో ఉండాలనేటువంటి ఇంకో ప్రధానమైనటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మీరు అన్నట్టుగా ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కు అనుకూలంగా లేకపోతే ఆయనతో ఒక మిత్రత్వం కలిగి ఉండేను, అవునన్నా కాదన్నా
ఇది ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినా ఎన్డీఏ పూర్తిగా ప్రభావితం చేయగలిగిన గవర్నమెంట్ అయితే కాదు. ఓకే, ఎన్డీఏలో భాగస్వామిగా చంద్రబాబు ఉన్నప్పటికీ ఎన్డీఏ ఆధిపత్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదనే చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు రిజర్వేషన్లు, ఉదాహరణకు మైనార్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తాం అనే అమిత్ షా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండనియమంటే అట్లాంటివి అక్కడ ఇంప్లిమెంట్ కాకపోవచ్చు. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఎన్డీఏ ఎజెండాను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీలున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు ఎన్డీఏతో మేము వెళ్తున్నప్పటికీ నేను సెక్యులర్ పార్టీ, నేను మైనారిటీలతో కలిసి ఉంటా, మైనారిటీల భాగస్వామ్యంతో ఉంటా. మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన వివాదాలకి పరిమితమై ఈరోజు డిబేట్ చేసేటటువంటి అవకాశాలను పరిశీలిద్దాం. అయితే ఇక్కడ ఇంకొక అంశం కూడా ఖచ్చితంగా మాట్లాడాలి. 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ ఏదైతే ఆంధ్రులకి సంబంధించిన భయాన్ని పారదొల్లటానికి ఏదైతే సెక్షన్ 8 అనేటటువంటి ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొచ్చారో ఆ సెక్షన్ 8 మీద కనీసం ఒక్క కేసు కూడా 10 ఏళ్లలో బుక్ అనేటువంటి పరిస్థితిని గమనించాలి. ఏమంటారు రెహమాన్? ఇప్పుడు నిజానికి సెక్షన్ 8 అనేది ఆంధ్ర ప్రాంతంలో నుంచి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని, వాళ్ళ ప్రయోజనాల్ని, వాళ్ళ ఆస్తుల పరిరక్షణ కోసం వచ్చినటువంటి ప్రత్యేక ఫెసిలిటీ, చేర్చినటువంటి చట్టం. అట్లాంటి ఫెసిలిటీ అయితే అట్లాంటి ఆంధ్ర సెటిల్ అయినటువంటి మిత్రులకు కానివ్వండి, తెలంగాణ వాదులుగా ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం విడిన తర్వాత ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ నగరంలో 2 ప్రాంతాల వాళ్ళు కలిసిపోయినారు. రెహమాన్ మీ దగ్గర ఏదో కొంచెం టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి సరి చేసుకోండి. లోపు నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు సెక్షన్ 8 చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదం కానీ, అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, వీటన్నిటి విషయంలో మీరు ఎట్లా చూస్తున్నారు? అందరికీ నమస్తే, పార్టిసిపెంట్స్ అందరికి కూడా. ఒక రకంగా ఇద్దరు గురు శిష్యులు 2 రాష్ట్రాలను పరిపాలిస్తున్నారు. తప్పకుండా వాళ్ళ సంబంధం, వ్యక్తిగత సంబంధాలు ప్రభుత్వాల పైన ఉంటాయంటే కొంత ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రిలేషన్షిప్స్ అనేవి సాఫ్ట్గా ఉన్నప్పుడు ఆ సాఫ్ట్నెస్ ప్రభుత్వం వరకు కూడా వస్తుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా తెలంగాణ వాదము, ప్రాంతీయ వాదము, ఆ ఎమోషన్స్ ఆయనతో ఉంటాయి. కానీ రేవంత్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ ఉండకపోవచ్చు. రేవంత్ ఆహ్వానిస్తే వెళ్తాను అని కూడా అన్నాడు చంద్రబాబు యొక్క దీనికి ప్రమాణ స్వీకారాన్ని. అలాగే ఇంకో మాట అన్నాడు, ఏంటంటే మా పార్టీ సూచన మేరకే నడుచుకుంటాను. ఇది తప్పదు, ఈ బంధాలు ఇవి ఉండాల్సిందే. కానీ నేను అనుకుంటాను ఈ 2 రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యల పరిష్కారానికి ఈ స్నేహం ఉపయోగపడితే అందరూ సంతోషిస్తారు. ఆంధ్ర ప్రజలు సంతోషిస్తారు, తెలంగాణ ప్రజలు కూడా సంతోషిస్తారు. వారు రెహమాన్ గారు అన్నట్టు ఈ సెక్షన్ 8 విషయము మనకు ఎక్కువ ఇష్యూస్ రాకపోవడం అనేది అది శుభ సూచకం. ఒకరిని ఒకరు మనం అర్థం చేసుకున్నట్టే లెక్క. ఎక్కువ ఫ్రిక్షన్ వైపు వెళ్ళకపోవడం కూడా చాలా మంచిదే. రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఎవరి రాష్ట్రాలు మనం ఏర్పరచుకున్నాం. ముఖ్యంగా వారు అన్నట్టుగా హైదరాబాద్ కేంద్రము పరిష్కారం అయిపోయింది అనేది వాస్తవము. అయితే ఎలా పరిష్కారం అయింది అంటే కాలం పరిష్కరించేసింది. 10 years అయిపోయింది, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అలా కొన్నిసార్లు కాలమే సమస్యలు. సెక్షన్ 8 తోటి ఒక కేసు కూడా బుక్ కాలేదు అని నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది విద్వేషాల మధ్య విభజన ఏదైతే జరిగిందో ఆ విభజన గాయాల్ని పూర్తిగా మాన్పిందని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలకి ఎక్కడ ఆస్కారం లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా మీరు అన్నట్టుగా కాలమే మార్చినటువంటి గాయంగా చెప్పాలి ఇది.
అనుకోవాలి. అట్లా ఇంకొకటి బాబు గారు మీరు అనుకున్న 10 years వారు ఇక్కడ ప్రభుత్వాన్ని ఉంచలేదు, మధ్యలోనే వారు వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ ఉంటేనే అది డెవలప్మెంట్ అవుతుంది, దగ్గరుండి చూసుకున్నట్టుగా ఉంటుంది అని అనుకున్నారో ఏమో. సంహవ్ వాటి లోపలికి వెళ్లకుండా మనం ఆలోచిస్తే వెళ్ళిపోవడం వల్ల కూడా ఈ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉపయోగపడ్డదేమో అని అనిపిస్తుంది నాకు. మొత్తానికి 2 రాష్ట్రాలు 2 ప్రభుత్వాలు వారు చెప్పినట్టుగా ఎన్డీఏ అవతల ఎన్డీఏ ఉంది, ఇక్కడ ఎన్డీ కూటమి ఉన్నప్పుడు కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ యొక్క దీంట్లో ఆధీనంలో చంద్రబాబు గారు లేరు. ఎందుకంటే ఎన్డీఏ ఎజెండాను చంద్రబాబు ఇంప్లిమెంట్ చేయాల్సిన పని లేదు అనేది వాస్తవం. కానీ చంద్రబాబు ఎజెండాను ఎన్డీఏ అమలు చేసేటువంటి అవసరం కూడా ఎన్డీఏకు ఉంది. అది ఒక రకంగా చంద్రబాబు ప్రభుత్వానికి అడ్వాంటేజే కనుక. ఎందుకంటే చంద్రబాబు చేతిలో ఎన్డీఏ లేదు, ఎన్డీఏ చేతిలో చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం ఉంది కనుక. సో అలా అర్థం చేసుకుందాం మనము. కానీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఎవరు ఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా సమస్యలు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు అంత ఈజీగా ఇంతవరకు 10 years లో కాలేదు. వాటర్ ఇష్యూస్ మాత్రం ఎక్కడెక్కడ రాజకీయము నీళ్లలో కలుస్తుందో అక్కడ నిప్పులు వస్తాయి బయటికి. కనుక నీళ్ళైనా సరే నిప్పులు వచ్చేది ఎప్పుడు అంటే రాజకీయము అందులోకి వస్తే. ఇప్పుడు కూడా అలాంటి రాజకీయం లేకుండా రాజకీయాన్ని కాస్త పక్కకు పెట్టి స్నేహాన్ని ఉపయోగించుకొని 2 రాష్ట్రాల ప్రజల మధ్య సమస్యను పరిష్కరించుకోగలిగితే, ఈ స్నేహం ఉపయోగపడితే అందరూ ఆనందపడతారు. చాలా మంచిది, మనందరం కూడా అభినందించాలి ఇటువంటి విషయాన్ని. రవీంద్ర గారు, మొత్తం మీద 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అక్కడి నుంచి చూసినటువంటి క్రమంలో ఏదైతే అపోహలు ఉన్నాయో, ఏదైతే అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా పటాపంచలైపోయి 2 రాష్ట్రాలు చక్కగా ఒక ఐడెంటిటీ తోటి ఉన్నాయి. ఇప్పుడు ఒక రాజకీయపరమైనటువంటి సంక్లిష్ట స్థితిలో ఉన్నాం మనం. ఓ పక్కనేమో ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామైనటువంటి కాంగ్రెస్ అధికారంలో ఉంటే, ఇప్పుడు కొత్తగా ఎన్డీఏ కూటమి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఈ నేపథ్యంలో 2 రాష్ట్రాల మధ్య సఖ్యత ఏ రకంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఘర్షణ వాతావరణాలకు ఆస్కారం ఉందా? రాజకీయపరమైనటువంటి ఘర్షణ వాతావరణానికి ఆస్కారం ఉందా? ఇది ప్రధానమైన అంశం. నమస్తే అండి. అట్లాగే ముందుగా నేను గతంలో కూడా షోలో చెప్పినట్టుగా రాజ్ న్యూస్కి ప్రత్యేకంగా, అట్లాగే మీకు కొల్లి అరవింద్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అవసరం ఉన్నటువంటి ఒక సబ్జెక్ట్. ఎందుకంటే ఈరోజు ఇది మేధావి వర్గం కావచ్చు, ప్రజల మధ్య చర్చ జరగాల్సినటువంటి అంశం ఇది. ఎందుకంటే విభజన జరిగిపోయిన తర్వాత విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు, 2 రాష్ట్రాల మధ్య విభజన చట్టంలో అమలు కాకుండా అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటనే దాని మీద వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళ 2 రాష్ట్రాల్లో ప్రజలకు ఏమాత్రం అవగాహన ఉంది అని అంటే ఒక విధంగా చాలా తక్కువ ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇది కేవలం ఒక రాజకీయ అంశంగా మారిపోయింది. నాకు మీరు అన్నట్టుగా ఇంట్రడక్షన్లో చెప్పారు, ఒక రాజకీయ అంశంగా, రాజకీయ నినాదంగా మారిపోయి ఏదో పేదరికాలను నిర్మూలించేస్తాం, అవినీతిని తొలగించేస్తాం అనే ఒక రాజకీయ నినాదాలు చెప్పినట్టుగా. రాజకీయ నినాదం అని చెప్పింది ఏంటంటే 2 రాష్ట్రాల మధ్య సఖ్యత, ఘర్షణ కూడా రాజకీయ నినాదంగా. అదే ఇక్కడ ఈ సమస్యల కేసీఆర్కి ఎన్నికల్లో ఉపయోగపడటం కోసం జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఘర్షణ వాతావరణం. అంటే ఇవి కూడా ఈ 2 రాష్ట్రాల మధ్య సమస్యలు కూడా ఎన్నికలప్పుడు మాట్లాడేటువంటి రాజకీయ అంశాలుగా మారిపోయే ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంది. దాన్ని ఈరోజు ఒక టీవీ ఛానల్గా మీరు ఒక జర్నలిస్ట్గా ఈ అంశాన్ని తెరపైకి తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అట్లాగే మీరు చెప్పినట్టుగా దీంట్లో ప్రధానమైనటువంటిది ఏంటంటే నేను గమనించింది నిధులు, నీళ్లు, నియామకాలు ఏదైతే తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అయినటువంటి అంశాలు ఉన్నాయో, అందులో బ్యాక్ బోన్ అనేటువంటి అంశాలు ఉన్నాయో, ఇందులో తీసుకున్నట్టయితే సరే నియామకాలు అనేటువంటి ఒక విషయం కూడా కొంత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిపోయిన తర్వాత ఇక తెలంగాణలో వచ్చిన ప్రభుత్వాలు ఎంత మేరకు నియామకాలు చేస్తాయి, ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నాయి అనే విషయం పక్కకు పెడితే మిగిలిన 2 అంశాలు ఈరోజు ప్రధానంగా ఇంకా పరిష్కారం అయినా లేదని చూడాలి. నీళ్లు, నిధులు, ఈ 2 విషయాలు తీసుకున్నట్టయితే నిధులకు సంబంధించి ఈ ఆర్టికల్ ఇందులో ఉన్నటువంటి సెక్షన్ 9, 10 రీఆర్గనైజేషన్ బిల్ ఏదైతే ఉందో దాని ప్రకారం చూసుకుంటే ఈ రోజుకి 2 రాష్ట్రాల మధ్య
అనేక సంస్థలు, కొన్ని వందల సంస్థలు ఇంకా ఆస్తుల పంపకాలు జరగాల్సినటువంటిది. దాని విలువ లెక్కేసినట్టయితే ఇటీవల నేను గమనించింది సుమారుగా 1,50,000 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ దానికి సంబంధించి ఈరోజు కూడా డిస్ప్యూట్లో ఉన్నాయి. అంటే ఇంతవరకు విభజన ప్రాపర్గా జరగలేదు. దీని మీద అనేక సార్లు కేంద్రం పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ వేయటం, స్టాండింగ్ కమిటీ సమావేశాలు పెట్టడం, దీనికి ఇరు రాష్ట్రాల మంత్రులు, ముఖ్యమంత్రులు హాజరవటం, ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఈరోజు కూడా మన ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, దీనికి సంబంధించిన విభజన ఏది జరగలేదు. ముఖ్యంగా విద్యుత్ బకాయిలకు సంబంధించి మాకు దాదాపు 3,440 కోట్ల రూపాయల డబ్బులు బకాయి ఉంది తెలంగాణ నుంచి అని చెప్పి ఆంధ్ర అధికారులు మాట్లాడతారు. మరి అది పోనే మాకింకా 12,600 కోట్ల రూపాయలు మాకు తెలంగాణకు డబ్బులు రావాలని చెప్పి ఇవాళ తెలంగాణ అధికారులు. ఇట్లా ఈ సమస్యలన్నీ కూడా అధికారుల మధ్య చర్చలతో అయ్యేది కాదు. మరి రాజకీయ పార్టీలకు సంబంధించి ఏమైపోయిందంటే ఎక్కడన్నా కొద్దిపాటి సామరస్యపూర్వకంగా పరిష్కారం చేసుకుందాని ప్రయత్నం చేస్తే దీనిపైన ప్రతిపక్షాలు మనకి ఏ రకమైనటువంటి ఆరోపణలు, ఇప్పుడు ఉదాహరణకి కేసీఆర్ ఆ సమక్షంలో, అధికారుల సమక్షంలో ఏం జరిగిందో పక్కకు పెడితే దాని తర్వాత అది రాజకీయమైనటువంటి విమర్శ, ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారనేటువంటిది. ఇది ఒక ప్రధానమైనటువంటి, ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి కారణంగా కనిపిస్తూ ఉంది. ఇందులో ముఖ్యమంత్రి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి మన రేవంత్ రెడ్డి గారు మొన్న తిరుపతిలో మాట్లాడినటువంటి విషయంగా తీసుకున్నట్టయితే 2 విషయాలు గమనించాలి. ఒకటి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చినప్పుడు, అంటే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు గతంలో కంటే భిన్నంగా, కేసీఆర్ కంటే భిన్నంగా ప్రధానమంత్రిని ప్రత్యక్షంగా కలిసి రాష్ట్ర సమస్యలన్నింటినీ ఆయన ముందుంచి పరిష్కారం తీసుకు ప్రయత్నం చేయడం ఒకటి కావచ్చు. రెండోది, పక్క రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడితే మేము కోఆర్డినేట్ చేసి పనిచేస్తున్నటువంటి ఒక ప్రకటన అయితే ఖచ్చితంగా స్వాగతించదగినటువంటి పరిణామం. దీన్ని ప్రాక్టికల్గా వీళ్ళు అన్నమాట ప్రకారంగా కొంచెం ముందుకు తీసుకెళ్తారా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక అసలు కీలకమైనటువంటి అంశం రెహమాన్ తోటి మాట్లాడాలి. ఎందుకంటే ఈ రెహమాన్ దీనికి పేటెంట్ ఉన్నటువంటి వ్యక్తి. రెహమాన్, ఇప్పుడు చంద్రబాబు, రేవంత్ రెడ్డి గతంలో వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సాన్నిహిత్యం ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వకమైనటువంటి వాతావరణం ఏర్పడటానికి సహకరిస్తుందా అనేది ప్రధానమైన ప్రశ్న. హౌ డు యూ సీ ఇట్? అంటే నిజానికి ఇప్పుడు ఇంతకుముందు ప్యానెల్లో ఉన్న పెద్దలంతా చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అర్ధ ప్రధానమంత్రి. ఓకే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో పాటు అర్ధ ప్రధానమంత్రి ఆయన. ఓకే. ఇప్పుడు ఆయన అంటే విభజన అంశంలో పెండింగ్ లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ గురించి కూడా ఆయన మాట్లాడుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి తెలంగాణ ప్రజలకు ఏం అభ్యంతరం లేదు. అది ఎందుకంటే రాజ్యసభలో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీ, మన్మోహన్ సింగ్ చట్టసభలో ఇచ్చినటువంటి హామీ. కాబట్టి అట్లాంటి హామీలతో పాటు ఆంధ్రప్రదేశ్ ను మరింత, అంటే ఇప్పుడు అక్కడ ప్రజల నుంచి కూడా డిమాండ్ రావచ్చు. ఎందుకంటే ఇంతకాలం అనుకూలమైన ప్రభుత్వం లేవు, ఒకవేళ ఇప్పటి ప్రభుత్వం మెడలించేటువంటి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని మీద సిబిఐ కేసులు ఉన్నాయి. ఆయన తన స్కిల్ కాపాడుకోవడమే కష్టమైన పరిస్థితి. అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉన్నది, ఈయనతో పని లేనటువంటి పరిస్థితి. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఈయన అర్ధ ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి వాటి విషయంలో కూడా డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేయొచ్చు, ఇంకా కొత్త అంశాలను డిమాండ్ చేయొచ్చు. అక్కడి రాజధాని కానివచ్చు, పోలవరం కానివచ్చు, మిగతా అక్కడ ప్రధానంగా మిగిలిపోయినటువంటి అనేక సమస్యలు తప్పకుండా అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో. అట్లానే తెలంగాణ ప్రయోజనాలు, ఆంధ్ర ప్రయోజనాలు కాపాడుకుంటేనే ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పందాలకు వెళ్తారు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నది. తెలంగాణ ప్రాంత ప్రయోజనాలను విస్మరించి లేదా ఆంధ్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఉంటది. కాకపోతే స్నేహపూర్వమైనటువంటి వాతావరణం, ఘర్షణ లేనటువంటి వాతావరణం ఇరు రాష్ట్రాల్లో కనపడుతుంది. అట్లానే మీరు ఇంతకు ముందు ఇక్కడి ప్రజల గురించి మాట్లాడుకున్నప్పుడు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి ప్రధానంగా మనం మాటకు సెటిలర్స్ అనుకోవడం బాగాలేదు, ఇక్కడ ప్రాంత ప్రజలే వాళ్ళందరూ జిహెచ్ఎంసీ పరిధిలో రెహమాన్, ఆ సెటిలర్స్ అన్న పదానికి మనం ప్రత్యామ్నాయం కనిపెట్టాం ఆల్రెడీ, గతంలో అనేక షోల్లో వాడాం మన ఇద్దరం. ఆంధ్ర ప్రాంత మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు
వ్యక్తులు. అయితే వాళ్ళందరూ వ్యక్తులు, కుటుంబాలు గత 2023 ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ కొట్టేశారు. వాళ్ళ వల్లనే బీఆర్ఎస్ పరువు నిలబడింది. మొత్తం ఉమ్మడి అంటే 10 పాత జిల్లాల తెలంగాణను చూసుకున్నప్పుడు మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాలో కొంత పరువు కాపాడబడితే మిగిలినంతా ఓన్లీ జిహెచ్ఎంసీ. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో మీరు అంటున్నట్టు ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి సోదరులంతా మూకుమ్మడిగా, అంటే బీఆర్ఎస్ వల్ల మాకేం నష్టం జరగలేదు కాబట్టి మేము ఆ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవడం వల్ల మాకు రక్షణ ఉంటది అని అనుకుని వాళ్ళు ముందుకెళ్లారు. అంటే ఒక రకంగా యాక్సెప్టెన్స్ ఇచ్చారు ఆ గవర్నమెంట్ కి. అయితే తర్వాత వచ్చిన రేవంత్ రెడ్డి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా ప్రొటెస్ట్ కు వాళ్ళు అవకాశం ఇవ్వలేదు. ప్రొటెస్ట్ అనేది ప్రాథమిక హక్కు. అమెరికాలో చేసుకోవచ్చు, ఇండియాలో చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు అని మరింత దగ్గర అయ్యేందుకు కూడా ఆయన అడుగులు వేస్తున్నాడు. అంటే గతంలో వాళ్ళ వెళ్ళిపోవడాన్ని తిరిగి తెచ్చుకోవడంలో భాగంగా. కాబట్టి వీళ్ళు సామరస్యపూర్వకంగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లానే ఆంధ్ర ప్రాంతంలో ఆగిపోయినటువంటి అభివృద్ధి నుంచి ఆమోదం లభించలేదనే చెప్పాలి. అది ఎన్నికల ఎజెండాలో కాకుండా మధ్యలో తీసుకొచ్చిండ్రు జగన్మోహన్ రెడ్డి అక్కడ. కాబట్టి దానికి ప్రధానంగా 3 రాజధానులు అనే దానికి ఆమోదం. అంటే ఎందుకంటే విశాఖపట్నంలో ఓడిపోయారు, కర్నూలులో దాదాపుగా మొత్తం ఓడిపోయారు. కాబట్టి రాజధాని పరిసర ప్రాంతాలు అయితే అడ్రసే లేదు, విజయవాడ ఉన్నటువంటి ప్రాంతాలు. కాబట్టి అంటే ప్రజల మూడ్ని, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు అంటే మనం అంటే రెహమాన్ ఇక్కడ ఒక విషయం గమనించాలి. రెహమాన్ ఇక్కడ ఒక విషయం గమనించాలి. అమరావతి ప్రాంతంలోనే అడ్రస్ లేకపోవటమే కాదు, ప్రధానమైన రాజధాని 3 చోట్ల అంటే కర్నూలు జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది, విశాఖపట్నం జిల్లాలో కూడా అదే పరిస్థితి ఉంది. విశాఖపట్నం జిల్లాలో అయితే మొత్తం వాష్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. డెఫినెట్ గా కడపలో కూడా పరువు నిలబెట్టే స్థాయిలో వచ్చింది కానీ పూర్తిగా రాలేదు, స్లీప్ కొట్టాలి కడప. కాబట్టి మొత్తం 52 స్థానాలు రాయలసీమలో మాకేదో గట్టిగా పట్టుంది అని చెప్పుకున్నటువంటి 52 స్థానాల్లో 4 or 3 వచ్చినట్టున్నాయి. అవును. అంటే డెఫినెట్ గా అరవింద్ గారు ఈ సందర్భంగా ఈ అంశం పైన కూడా చర్చ జరగాలి. కేవలం ఏదో మేము సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం అంటే, ఇరు రాష్ట్రాల్లో ఇట్లాంటివే జరిగినాయి. సంక్షేమాన్ని అమలు చేస్తున్నాం, ప్రజలు పడి ఉంటారు అనే దానికి ఆస్కారం లేదండి. మారిన పరిణామ క్రమంలో దానికి ఆస్కారం లేదు. అంటే నిర్ణయాలు, అంటే రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో కేవలం వీళ్ళకి నామమాత్రంగానే గడిచిన 2 ప్రభుత్వాలకు సలహాదారులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల మధ్య, 2 తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సందర్భంగా ఒక ప్రధానమైన అంశం ముందుకొచ్చింది. అదే విడిపోయి కలిసి ఉందాం, సోదరులాగా విడిపోదాం, సోదరులాగా కలిసి ఉందాం అంటూ. ఈరోజు నిజంగానే ఆ పరిస్థితి ఉందా? 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఎక్కడ ఆగాం, ఎలా ముందుకెళ్ళబోతున్నాం? ఇప్పుడు మారినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ 2 రాష్ట్రాల ప్రజల్ని ఏ దిశగా తీసుకెళ్తున్నాయి, అభివృద్ధిలో ఏ దిశగా తీసుకెళ్ళబోతున్నాయి, రాజకీయంగా ఏ దిశగా తీసుకెళ్ళబోతున్నాయి? ఈ అంశాలపై చర్చలో ఉన్నాం. ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మనతో ఉన్నారు. మురళీ మనోహర్ గారు, మా రెహమాన్ చెప్పినటువంటి అభిప్రాయం విన్నారు. అదే సందర్భంలో ప్రజల మనసుల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఏంటి అనేది గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో చూసాం. 2023 ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కువ సీట్లు టీఆర్ఎస్కి రావటం, టీఆర్ఎస్ పార్టీ సీమాంధ్రులని, ఆ ప్రాంతాలని, అంటే నేను ఇందాక చెప్పినట్టుగా ఆంధ్ర ప్రాంతం మూలాలు ఉన్న వ్యక్తులు వాళ్ళు ఓన్ చేసుకున్నారని అనిపించేటటువంటి పరిస్థితి ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటా, మీకు కూడా తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమితిగా మొదలై భారత రాష్ట్ర సమితిగా మారే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలిపోయింది అని 2023 ఎన్నికల తర్వాత అనుకున్నాం మనం. ఇప్పుడైతే ఆ గ్రేటర్ హైదరాబాద్లో కూడా కనీస ప్రభావం చూపించిన పరిస్థితి అయితే ఇప్పుడు ఉంది. సరే, దాని రాజకీయ విషయాలను పక్కన పెడితే ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల ఎజెండా ఏం కాబోతుంది, ఈ 2 రాష్ట్రాలు కలిసి ఏం చేయబోతున్నాయి, ఈ 2 రాష్ట్రాలు కలిసి ఎలా సాగబోతున్నాయి, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో సన్నిహితులు కాబట్టి ఏ రకమైనటువంటి సానుకూల పరిణామాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంది?
రెహమాన్ గారు నా మాట అది వాస్తవము. ఇక్కడ జిహెచ్ఎంసీలో ఆంధ్ర మూలాలు ఉన్న తెలంగాణ వాసులు వాళ్ళంతా కూడా టిఆర్ఎస్ కు ఓటేశారు. ఎందుకంటే రక్షణ లభిస్తుంది అని. టిఆర్ఎస్ పార్టీ రక్షణ ఇస్తుందని కాదు, వేయకపోతే రక్షణ ఉండదేమో అని వేశారని అనిపిస్తుంది నాకైతే. అయితే అది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. మొన్న కూడా వేశారు. మొన్న కూడా సిటీలోనే, హైదరాబాద్ లోనే ఏమైనా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కాస్త సీట్లు వచ్చాయి, రూరల్ ఏరియాలో తక్కువగా వచ్చాయి. అలా ఇంకా ఉంది ఆ విధంగా. అయితే ఏది ఏమైనా ఆస్పిరేషన్స్ అనేవి రెండు ప్రాంతాల్లో ఉన్నాయి అరవింద్ గారు, అది మర్చిపోకూడదు. ప్రజల రాజకీయాలు కాసేపు పక్కకు పెడితే ఎంతో ఆస్పిరేషన్స్. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు మీరు చెప్పారు కనుక నేను అది రిపీట్ చేయడం లేదు. ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ కాలేదు అనేటువంటి అసంతృప్తితోనే కేసీఆర్ 10 years చూసి సమయం ఇచ్చి పక్కకు పెట్టారు. కాస్త పక్కకు పెట్టేసి కాంగ్రెస్ ఒక గ్యారంటీలతో ముందుకు రావడంతో ఓటేసేశారు. ఆ విధంగా ప్రజల యొక్క ఆస్పిరేషన్స్ అన్ఫుల్ఫిల్డ్ అనేది మన ముందున్నటువంటి విషయం. అలాగే ఏపీలో కూడా కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, వాళ్ళకు కూడా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఉద్యమం చేయకపోయినా కలిసి ఉండాలని ఉద్యమం చేశాక కూడా ప్రజలు అనే వాళ్ళకు ఆస్పిరేషన్స్ ఉంటాయి. కలిసి ఉండాలి అనుకోవడంలోనే ఆస్పిరేషన్స్ ఉన్నాయి, ఉండలేకపోయినా ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా వారు చెప్తున్నటువంటి ఏదైతే ఉందో నగరం నాకైతే చాలా బాధగా ఉంటది. క్యాపిటల్ సిటీ లేకుండా 10 years ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రం, ఇది దుర్మార్గం అని అంటాను నేను. దుర్మార్గం. ప్రజలకు కావాల్సింది క్యాపిటల్ సిటీ పరిపాలన. అది ఎక్కడైనా సరే, పోనీ మీరు ఇక్కడ కాదు అక్కడ కాదు, ఇక్కడ 3, 2 ఏదో చెప్పారు, ఏది కాలేదు కదా చివరకు. 1 కాలేదు, 2 కాలేదు, 3 కాలేదు, ఏది కాలేదు. క్యాపిటల్ సిటీ లేకుండా రాష్ట్రం ఆ విధంగా 10 ఏళ్ళు కట్టుకుంటూ రావడం ఏదైతే ఉందో, పైగా ఈ క్యాపిటల్ సిటీ ఉన్న క్యాపిటల్ సిటీ 10 years ఉండాల్సిన క్యాపిటల్ సిటీ వదిలేసి అక్కడికి వెళ్ళాక కూడా నేను ఏ ప్రభుత్వాన్ని నిందించడం లేదు, మనమే నిందించుకునేటువంటి పరిస్థితి. క్యాపిటల్ సిటీ లేకుండా రాష్ట్రం 10 ఏళ్ళు గడిచింది. అందుకే ఇప్పుడు మళ్ళా ప్రభుత్వాన్ని మార్చేశారు. ఇప్పుడైనా కనీసం అమరావతి అన్నా వస్తుందేమో చంద్రబాబు వస్తే అనేటువంటి. అందుకే నేను అనుకుంటాను చంద్రబాబు నాయుడు కూడా తెలివైన వాడు, తెలివైన రాజకీయ నాయకుడు, మంచి అడ్మినిస్ట్రేటర్ కూడా కనుక మంచి అవకాశం వచ్చింది. ఆయన ఎన్డీఏ ఆయన చేతిలో వచ్చేసింది కనుక ఇదే అవకాశంగా ఆయన దృష్టి మొత్తం ఈ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కన్నా ఆయన దగ్గర పరిష్కారం కాని పెండింగ్ ప్రాబ్లమ్స్, ముఖ్యంగా క్యాపిటల్ సిటీ అమరావతి day 1 నుంచే మొదలు పెడతాడు, దాన్ని నిర్మాణం చేసి చూపిస్తాడు ఈ 5 ఏళ్లలో అని నేను అనుకుంటున్నాను. తప్పకుండా పోలవరం లాంటి పెండింగ్ ఇష్యూస్ కానీ ఇతరత్ర డెవలప్మెంట్ అనేది మాయమైపోయి కేవలం సంక్షేమం, బిస్కెట్లు ఇస్తాను ఓటు ఇవ్వండి అనే పద్ధతిలో నడిచింది ఆ విధంగా 5 years. అది కూడా దురదృష్టమే. కనుక ఇప్పటికైనా నాకు అనిపిస్తున్నది తప్పకుండా దెర్ ఈజ్ ఎ హోప్. కేంద్రంలో ఉన్న ప్రభుత్వంతో గట్టిగా నిలదీసి నిధులు తెచ్చుకొని, ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోయింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మనకేం సంతోషంగా లేదు, తెలంగాణ వాళ్ళకు కూడా ప్రజలకు కూడా ఏం సంతోషంగా లేదు. ఆంధ్రప్రదేశ్ చితికిపోవడం అనేది ఎవరికి హ్యాపీగా లేదు. ప్రజల లెవెల్లో ఈ ప్రాబ్లమ్స్ లేవు, రాజకీయ నాయకుల్లో ఉంటాయి కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదు. అందుకే తన డెవలప్మెంట్ తాను చూసుకుంటూ ఇక్కడ రేవంత్ రెడ్డి కారణంగా, తన శిష్యుడే ఉండడం కారణంగా స్నేహం దాన్ని ఉపయోగించుకొని ఇక్కడ స్నేహపూర్వకమైన ప్రభుత్వము, అక్కడ తన ఆధీనంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రెండు చేతుల అంది వచ్చిన అవకాశాలు చంద్రబాబు గారికి ఉన్నాయి. కనుక ఇంతకన్నా గొప్ప అవకాశం రాదు. పెండింగ్ లో ఉన్న తెలంగాణ ఆంధ్ర ఇష్యూస్, ముఖ్యంగా ఆస్తుల పంపకాలు చెప్పారు కదా, విద్యుత్ బకాయిలు, నీటి వాటాల పంపకం ముఖ్యమైనటువంటి అంశం. నీటి వాటాల పంపకం కూడా తేల్చాలి, వెంటనే నీటి వాటా విషయం తేల్చాలి. దీంట్లో నేను అంటాను కానీ కేంద్రం చాలా కీలకమైన పాత్ర పోషించాలి. నాకేం పర్వాలేదు, మీరిద్దరు ఏం తెలుసుకుంటారో అనే పద్ధతి అయితే సరైంది కాదు. కేంద్రం కూడా చొరవ తీసుకోవాలి, చంద్రబాబు చొరవ తీసుకోవాలి. కాస్త ఎక్స్టెండింగ్ హ్యాండ్ అంటాము, కొద్దిగా ముందుకొచ్చి రేవంత్ రెడ్డి సహకరిస్తే రాజకీయాల జోలికి పోకుండా ఇది శాశ్వతంగా
రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేకూరేదిగా నేను అనుకుంటున్నాను. యా రవీంద్ర గారు, ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం, అన్డౌటెడ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోతోంది. ఇక్కడ ఇండియా కూటమి ప్రధాన భాగస్వామ్య పార్టీ ఉంది. జాతీయ స్థాయిలో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఘర్షణ వాతావరణం కానీ, పోటాపోటీ తత్వం కానీ, మెజారిటీకి కొంచెం దూరంలో ఆగిపోయినటువంటి ఇండియా కూటమి చివరికి చంద్రబాబుని, నితీష్ కుమార్ని చేర్చుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలు చేస్తుందనేటువంటి వార్తలు కానీ అన్నీ చూసాం మనం. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాల ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, రాజకీయ కూటమిల ప్రభావం ఈ రెండు రాష్ట్రాల మీద ఏ రకంగా ఉండబోతుంది, మీరేమనుకుంటున్నారు? ఇది మీరు అన్నట్టుగా ఇది ఒక రాజకీయ వైచిత్రి అంటాం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఒక వైచిత్రమైన పరిస్థితి ఇక్కడ కనిపిస్తాం. మొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు, రాష్ట్రం ఏర్పడినప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది, అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. అప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వాతావరణం, రెండు రాష్ట్రాల ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఎమోషన్స్, అప్పుడే ఉద్యమం పూర్తయి కొత్త రాష్ట్రం ఏర్పడింది, అక్కడ అక్రమంగా అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ని విడగొట్టారనే భావన అక్కడ ప్రజల్లో కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఈ ఎమోషన్స్ నేపథ్యంలో మొదటి 5 సంవత్సరాలు అసలు దీనికి సంబంధించి సమస్యల పరిష్కారం గురించి ఎవరు ఆలోచించే పరిస్థితి కూడా లేదు వాస్తవానికి. తర్వాత 5 సంవత్సరాలు ఇందాక మన రెహమాన్ భాయ్ చెప్పినట్టుగా అదృష్టవశాత్తు అనుకోవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇక్కడ టీఆర్ఎస్లో రెండోసారి కేసీఆర్ కానీ, అక్కడ జగన్ గారికి మధ్యలో సాన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నప్పుడే కొన్ని సమస్యల పరిష్కారానికి కొంత గ్రౌండ్ ప్రిపేర్ అయింది. రెండోది ఎమోషన్స్ కూడా కొంచెం తగ్గుముఖం బట్టి ఉంటాయి. 5 సంవత్సరాలు గడిచిపోయింది కాబట్టి అనుకున్న నేపథ్యంలో ఆ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాల్లోనే కొంత పురోగతి ఉండాల్సి ఉండే, కానీ దురదృష్టవశాత్తు అక్కడ కూడా ప్రాపర్గా ఏం జరగలేదు. ఈ రోజు కూడా సమస్యలన్నీ ఎక్కడ వేసినవి అక్కడే ఉన్నాయి. ఈ రోజు పరిస్థితి ఏంటంటే, ఈ రోజైనా పోనీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్లు, మరి చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారికి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు, ఇవన్నిటి నేపథ్యంలో ఏదైనా సానుకూలత ఉందని ఆలోచిస్తే ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశం కారణంగా ఇది కూడా సంక్లిష్టంగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ కూటములు వేరు, ఇక్కడ ఇండి కూటమిలో, కాంగ్రెస్ కూటమిలో ఉన్న విషయాన్ని ప్రస్తావించాను, గొడవ పెట్టే ఉద్దేశం నాకు లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల మధ్య గొడవ పెట్టే ఉద్దేశం నాకైతే లేదు. ఉన్న విషయాన్ని మాత్రం ప్రస్తావించిన కీలకమైన అంశం అది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ కూటమిలో తక్కువ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి రాష్ట్రాల్లో, దేశంలో. అలాంటి దాంట్లో ప్రముఖంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ ఉండే రేవంత్ రెడ్డి గారి మీద ఇందాక ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి నేను వెళ్తా అని చెప్పిన మరుక్షణమే మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ కూడా మా పార్టీ యొక్క నిర్ణయం మేరకు నడుచుకుంటా అని చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ రకమైనటువంటి ఇది. రెండోది, ఆంధ్రప్రదేశ్లో గతంలో కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వం 2 సార్లు కూడా బీజేపీ ప్రభుత్వం ఉండింది, ఎన్డీఏ నామమాత్రంగా ఉండింది. అందులో ప్రత్యక్ష భాగస్వామిగా ఒకసారి టీడీపీ ఉంది, రెండోసారి అప్రత్యక్షంగా ఇద్దరు కూడా బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేశారనేటువంటి వాతావరణం పోయినసారి ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ నుంచి ఏమీ వాళ్ళ దగ్గర నుంచి ఆ సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం ప్రాపర్ జరగల. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇందాక పెద్దల మురళి గారు చెప్పినట్టుగానే అన్నట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు బలంగా, ఏదైతే కేసీఆర్ గారు పోయినసారి 2 సార్లు ఎలక్షన్లో చెప్పారు మేము కేంద్రంలో చక్రం తిప్పుతాం, కానీ ఇప్పుడు చక్రం వచ్చేసి అనూహ్యంగా చంద్రబాబు గారి చేతికే చక్రం వచ్చినటువంటి పరిస్థితి. మరి ఆయన గారు చక్రం తిప్పే పరిస్థితి ఉన్న నేపథ్యంలో మరి ఈ సమస్యల్ని ఏ మేరకు సానుకూలంగా పరిష్కరించుకునే వాతావరణం ఉంటుంది, బయటకు ఇచ్చేటువంటి రాజకీయ స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా పెద్ద పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవాలు చర్చల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఏ రకంగా పరిష్కారం అయితే, ఇందాక మీరు అన్నట్టుగా ఇంకొక అంశం ఏంటంటే, ప్రజల దృష్టిలో ఎక్కడ కూడా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఎటువంటి ఈరోజు తీవ్రమైనటువంటి భావావేశాలు ఇట్లాంటివి ఏం లేవు. ఇప్పుడు ఈరోజు అందరూ బంధుత్వాలు, అనుబంధాలు చక్కగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలంగాణ ప్రజలు కలిసిమెలిసి ఆనందంగా గడుపుతున్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రము వాళ్ళ యొక్క ప్రయోజనాలు కావచ్చు, వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలు, స్వప్రయోజనాలు అంటే ఏమన్నానండి, ఆ మేరకు దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేది మాత్రం ఈరోజు కూడా సంక్లిష్టం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏని కొంచెం ఫోర్స్ చేసి ఆయనకు అనుకూలమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి కావాల్సినటువంటి సంపాదించుకుంటే మనందరం కూడా సంతోషపడతాం. ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి కేంద్రాన్ని ప్రత్యేకంగా అర్ధ ప్రధానమంత్రి అని రెహమాన్ వర్ణించినట్లుగా ఈరోజు నిజంగానే ఇప్పుడున్నటువంటి నెంబర్ గేమ్లో చంద్రబాబు, నితీష్ కుమార్ పాత్ర కీలకమైనటువంటి అంశం. ఆ నేపథ్యంలో వస్తున్నటువంటి చర్చ ఖచ్చితంగా కేంద్రం నుంచి సానుకూలమైనటువంటి, ఇప్పుడు ఇందాక మురళీ మనోహర్ గారు చెప్పినట్టు కేంద్రం నుంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఉండే పరిస్థితి ఉంది, పక్క రాష్ట్రంతో కూడా సానుకూలంగా ఉండి ఈ పరిష్కారం దిశగా ఉమ్మడిగా వెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉందనేది క్లియర్. అంటే ఒక పాయింట్ అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళకే అప్రస్తుతంగా ప్రధానమైన 3 సమస్యలు ఉన్నాయి. ఒకటి అమరావతి రాజధాని, రెండోది పోలవరం.
రెండోది స్పెషల్ స్టేటస్, మూడోది. ఈ 3 అంశాలు అసలు ప్రధానమైనటువంటిది అక్కడ పార్టీ ముందు ఉన్నాయి. చంద్రబాబు గారు దీన్ని కేంద్రంలో ఆయనకున్న సానుకూలతను అడ్డు పెట్టుకుని ఈ 3 పరిష్కరించుకోవడంతోనే వదిలేస్తారా, లేకుంటే పక్క రాష్ట్రంతో ఉన్న సమస్యలను కూడా పరిష్కరించుకుంటారా అనే దాంట్లో. ఎందుకంటే ఈ సమస్యల పరిష్కారం అనే అంశం వచ్చినప్పుడు ఒక ప్రధానమైన అంశం అయితే క్లియర్. కేఆర్ఎంబి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు విషయంలో తెలంగాణలో ప్రతిపక్షం తెలంగాణ ప్రయోజనాల్ని ఆంధ్రాకి తాకట్టు పెట్టారు అంటూ విమర్శలు చేస్తుంది. మరోపక్క ఆంధ్రాలో ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ మేధావి వర్గం గతంలో కేటాయించినటువంటి కేటాయింపుల్ని పూర్తిగా వాడుకోని పరిస్థితిలో తెలంగాణ ఉంది కాబట్టి తెలంగాణకి వాటా పెంచాల్సిన అవసరం లేదు అంటూ వాదిస్తోంది. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితి, ఇటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా 2 రాష్ట్రాలు ఉంది. రెహమాన్ అండి, ఇప్పుడు కేఆర్ఎంబిలో పూర్తిగా కేటాయించినటువంటి నిధులని నీటి వాటానే తెలంగాణ ప్రభుత్వం వాడుకోనటువంటి నేపథ్యంలో మరింత వాటా అడగటం సరైంది కాదు అంటూ ఆంధ్రాలో ఒక వర్గం మేధావులు వాదిస్తున్నారు. మరోపక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన తెలంగాణ వాటాల్ని ఆంధ్రాకి తాకట్టు పెట్టింది, సరైనటువంటి వాదన వినిపించలేదు అంటూ ఒక అంశం బీఆర్ఎస్ నుంచి విమర్శలు వస్తున్నాయి. బీఆర్ఎస్ఏ ఆ వాటాని సరైనటువంటి స్థాయిలో ప్రొజెక్ట్ చేయలేదు, వాదనని బలంగా వినిపించలేదు అంటూ ఇంకో వాదన ఉంది, కాంగ్రెస్ చేసినటువంటి వాదన. వీటన్నిటి నేపథ్యంలో నీటి వాటాల విషయంలో, కేఆర్ఎంబి విషయంలో ఏ రకమైనటువంటి నిర్ణయాలు రాబోతున్నాయి అనేది ఎక్స్పెక్ట్ చేయాలి ఈ ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో? ఇప్పుడు నిజానికి రాష్ట్రాలు విడిపోయినప్పుడు, లేకపోతే సరిహద్దు రాష్ట్రాలలో ప్రధానంగా అంటే సరిహద్దు దేశాల్లో భూభాగం వివాదం ఎట్లుంటుందో సరిహద్దు రాష్ట్రాల్లో ఈ వివాదం ఎప్పటి నుంచి ఉంది. అంటే మనకు మహారాష్ట్రకు లేకపోతే కర్ణాటకకు మనకు కృష్ణా జలాలు, కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు కర్ణాటకకు ఉన్నట్టుగానే డెఫినెట్ గా ఈ వివాదం క్షణంలోనో త్రుటిలోనో అయిపోతుంది అనేది నేను అనుకోవట్లే. బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు తాకట్టు పెడుతున్నారని. లేదు, మీరే ఇంతకు ముందే తాకట్టు పెట్టారు, జగన్ కు పంచపక్ష పరమాణాలు ప్రగతి భవన్ లో పెట్టి అక్కడ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించారు, మీరు జగన్ కు అనుకూలంగా ఒప్పందాలు చేసుకున్నారు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆరోపణ. అంటే ఈ బలమైనటువంటి ఆరోపణలు, బలమైన ప్రతిపక్షాలు, లేకపోతే అదే సందర్భంగా ఒక ఆకాంక్షతోటి అంటే నీళ్లు, నిధులు, నియామకాలు ఇంతకుముందు అనుకున్నట్టుగానే ప్రధానమైనటువంటి దాంట్లో నీళ్లు కూడా, అంటే నీటి వాటాలని తెలంగాణ ప్రజల ఎమోషనల్ రెచ్చగొట్టడానికి అది ఎప్పటికైనా పనికొచ్చేటువంటి అంశం. కాబట్టి అక్కడ ఏ ప్రభుత్వాలున్నా తగ్గి వ్యవహరించడానికి వీలు లేదు. కాబట్టి ఆ నీటి వాటాలు 2 రాష్ట్ర ప్రభుత్వాలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం ఆ ప్రయత్నంలో లభిస్తే తప్ప అది పరిష్కారమైనటువంటి అవకాశం లేదు. ఒక శాస్త్రీయంగా అంటే ఒక ఎంపైర్ అవసరమైతే అంటే 2 రాష్ట్రాల్లో ఎలా వాడుకోవాలి, అంటే ఇక్కడి ప్రజలకు అక్కడి ప్రజలకు ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారంతో 2 ప్రభుత్వాలు లేకపోతే కేంద్ర జోక్యంతో లేకపోతే 2 ప్రభుత్వాలు మాట్లాడుకొని రాగలిగితే తప్ప సమస్య అంత సులభంగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం లేదు. నేను అనుకునేది ఇది జటిలమైన సమస్యనే, అంత సులభంగా ఒక పూటలో అక్రాస్ ది టేబుల్ ఒక్కసారి కూర్చొని మాట్లాడితే అయిపోతుంది నేను అనుకుంటలే. కాబట్టి సమయం పట్టవచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఇంతకు ముందు ప్యానెల్ లో పెద్దలు అన్నట్టుగా అంతకంటే ప్రధానమైన సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్నాయి. వాళ్ళ రాజధాని కానివ్వండి, అట్లనే చంద్రబాబు నాయుడు తన చతురతను, రాజకీయ తాడిక్యతను ప్రదర్శించి స్పెషల్ స్టేటస్ తెచ్చుకోగలిగితే ఇంకో 10 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రి, దాంట్లో అనుమానం లేదు. కాబట్టి గత 2 ప్రభుత్వాలు అయితే ఇప్పుడు రెహమాన్ నేను ఇక్కడ ఒక మాట అయితే ఖచ్చితంగా చెప్పాలి. తెలంగాణ ప్రజల్లో ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభిప్రాయం ఉందో అది ప్యానెల్లో ఉన్న మీ ముగ్గురులో కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఆంధ్ర అభివృద్ధి కావాలి, ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ రావాలని కోరుకుంటున్నారనేటటువంటి భావం అయితే మీలో క్లియర్గా కనిపిస్తోంది. రెహమాన్, డెఫినెట్ గా అరవింద్ గారు, డెఫినెట్ గా మన సోదరులే ఆంధ్ర ప్రజలు. దానికి అనేక వనరులు ఉన్నాయి. కోస్తా తీరము,
సముద్ర తీరం ఉంది దానికి. ఆ ప్రాంతం అభివృద్ధి జరగాల్సిందే. అక్కడ అభివృద్ధి జరిగితే అక్కడ నుంచి ఇక్కడ కూడా పెట్టుబడులు వస్తాయి. వాళ్ళకు కూడా డెడ్ ఎండ్ గా జరగాల్సినటువంటి అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడము అనేది అది వేరే అంశం. విడిపోయిన తర్వాత అన్నదమ్ములుగా కలిసి బతకాలనేది రెండు ప్రాంతాల నినాదం. రెండు ప్రాంతాలు అట్లానే ఇప్పుడు ఇంకో కొత్త ఇది కూడా వచ్చింది కదా, దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి వనరులే మొత్తం దేశం వాడుకుంటుంది. కాబట్టి డెఫినెట్ గా ఈ యాంగిల్ లో ఈ పర్స్పెక్టివ్ లో చూసుకున్నప్పుడు కూడా అంటే ఈ ప్రాంతాలు కలిసికట్టుగా పనిచేసి తమ సరిహద్దుల్లో లేకపోతే తమ ప్రాంతాలకు కావాల్సినటువంటి డిమాండ్లలో ఉన్న ఎంపీలు ఒకరికొకరు పరస్పరం సహకరించుకొని ఆ డిమాండ్ల పరిష్కారాన్ని కూడా వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తే మంచిది. ఇద్దరికి ఒకే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఒకే రకమైనటువంటి అంశాలు ఉన్నాయి. అంటే ఆంధ్ర ప్రాంత అభివృద్ధి తెలంగాణ మీద ఆధారపడి ఉంటది. హైదరాబాద్ లో ఉన్నటువంటి అభివృద్ధి కూడా ఆంధ్ర ప్రాంతానికి డెఫినెట్ గా ఇక్కడ నుంచి అంటే వాళ్ళకు బెంగళూరు చెన్నై కంటే హైదరాబాదే వాళ్ళకి ప్రధాన వనరులు. మురళీ మనోహర్ గారు, ప్రధానంగా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య ఉన్నటువంటి వాతావరణం సామరస్యపూర్వకంగా మారే క్రమంలో వచ్చేటటువంటి అడ్డంకులు ఏంటో ఇప్పటిదాకా మాట్లాడుకుందాం. మనం ఎటువంటి చర్చలో ఉన్నటువంటి అంశాలన్నీ మాట్లాడుకుందాం. వీటితో పాటు ఆంధ్ర ప్రజల యొక్క అభివృద్ధిని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారనేది కూడా మనకు అందరికీ క్లియర్. అంటే సోదరులుగా విడిపోయినటువంటి వాళ్ళం సోదరులుగా అభివృద్ధి చెందాలి అనేటటువంటి నేపథ్యం ఉంది. ఇక కలిసి చేయాల్సినటువంటి అంశాలేంటి? ముఖ్యంగా ఓడరేవులకు అంశం. తెలంగాణ ఈజ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాబట్టి ఖచ్చితంగా ఓడరేవులకి ఖచ్చితంగా ఆంధ్ర మీదే ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఐసీడీలకు కానీ లేదంటే డ్రై పోర్ట్లకు కానీ ఆంధ్రానే ఫెసిలిటేట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఒక ప్రధానమైనటువంటి నగరం లేనటువంటి పరిస్థితిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అదే సందర్భంలో ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి హైదరాబాద్ నగరం ఒక పెద్ద అసెట్. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి అంశాలు ఏ రకంగా కలిసి పనిచేయాల్సినటువంటి అంశాలేంటి, కలిసి డెవలప్ అవ్వడానికి చేయాల్సినటువంటి అంశాలేంటి? అరవింద్ గారు, ఇప్పుడు ప్రతి రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ తప్పకుండా ఉంటాయి. దాని యొక్క జియో పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి ఆ విధంగా ఉంటాయి. అయితే నాకు ముందు నుంచి కూడా ఒకటి ఆంధ్ర విషయంలో ఒక ఇది ఏంటంటే, ఒక శాపమో ఏమో నాకు తెలియదు కానీ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఇప్పటికి కూడా. అంటే గతంలో కూడా లేదు, ఇప్పుడు లేదు. మద్రాస్ క్యాపిటల్ సిటీ, తర్వాత కర్నూలు అయింది, తర్వాత ఇప్పుడు అమరావతి అన్నారు, ఇది కాలేదు అది కాలేదు. సంహవ్ చాలా అంటే పుట్టొచ్చినట్టు కనపడేటువంటి విషయము క్యాపిటల్ సిటీ లేనటువంటి విషయం. అది సరే తప్పకుండా ఈ ప్రభుత్వం అన్న అది నెరవేరుస్తుంది, ఎక్కడో దగ్గర నెరవేరుస్తుంది అని అనుకుందాం. మీరు అన్న మాట చాలా ఇంపార్టెంట్. అసలు రాష్ట్రాల దగ్గర సరిహద్దులు అనేవి కేవలం పరిపాలన కొరకు పెట్టుకున్నటువంటివి తప్పితే అవి పాకిస్తాన్ ఇండియా బార్డర్స్ మాత్రం కావు. కనుక ఈ దృష్టికోణము కామన్ మ్యాన్ లో ఏర్పరచాలి. రాజకీయ నాయకులే దీన్ని మంటలు పెడుతుంటారు, పొలిమేర వరకు తరిమేస్తాం, ఇది వస్తాం, పిచ్చి మాటలు అన్ని మాట్లాడుతుంటారు. నీళ్ల విషయం వచ్చినప్పుడుగా కొంత వాటర్ ఆంధ్ర ఎక్కువ తీసుకున్నది, లేకపోతే కొంత వాటర్ తెలంగాణ ఎక్కువ తీసుకుంటే ఎవరండి తీసుకున్నది? శత్రు దేశానికి ఏమన్నా పోయిందా? మంచినీళ్ళే కదా తాగుతాం కదా, మన పొలాలే కదా పండేది, చివరకు మనకే కదా ధాన్యం వచ్చేది, అందరికి వస్తుంది. కనుక ఈ మంటలు ఆర్పాలి తప్పకుండా. ఎప్పుడైతే మనము కలిసి ఆలోచిస్తామో, ఎందుకు మనం పక్క దేశాలతో మనము ఇదేంది మొన్న ఈ మధ్య నేబర్ ఫస్ట్ పాలసీని మోడీ గారు బైలాటరల్ రిలేషన్స్ డెవలప్ చేసుకునే క్రమంలో ఎందుకు బైలాటరల్ రిలేషన్షిప్ అవసరము? చిన్న దేశం అని మనం నెగ్లెక్ట్ చేయడానికి, ఆ చిన్న దేశమే మనకు ఎంతో ఉపయోగపడుతుంది. మనకు పాకిస్తాన్ లో కూడా అనేక భూభాగాలు ఉన్నాయి, మనకు అవతలికి దాటడానికి అవకాశం లేదు. కనుక ఇలాంటివన్నీ కూడా రాష్ట్రాల మధ్య ఈ బార్డర్స్ అనేవి కరిగిపోవాలి. తప్పకుండా మీరు అన్నట్టుగా అనేక విషయాలు ఇంటర్ డిపెండెంట్ గా ఉంటాయి. ప్రముఖంగా నేను ఒక మాట మీకు అంటే ఇంత రాజ్ న్యూస్ ద్వారా ప్రజల దృష్టికి నేను తేదలుచుకున్న విషయం ఏంటంటే, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు కలిస్తే భారతీయులు.
ఇది మర్చిపోతాం మనం, ఆ సోయి మర్చిపోతాం. వీఆర్ ఇండియన్స్ ఫస్ట్, తెలంగాణ నెక్స్ట్, ఆంధ్ర నెక్స్ట్. అలాగే మన కల్చరల్ వన్నెస్ అనేది ఒకటి ఉందండి. నేను ఉద్యమం సమయంలో కూడా నేను మాట్లాడాను కొందరు, నేను తెలంగాణ వాదిని, తెలంగాణ ఉద్యమంలో ఉన్నాను నేను. కానీ మన కల్చరల్ వన్నెస్ తెలంగాణ ఉద్యమం సమయంలో చాలా గొడవలు వచ్చినాయి, మాటకు మాట అనుకున్నా. నేను అడిగాను కొందరిని, బాలాజీ టెంపుల్ కు కవిత గారు నడిచి వెళ్ళారు పైకి తిరుపతి. ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే ఆ బాలాజీకి ఇక్కడ తెలంగాణ ఉన్న కవితమ్మకు సంబంధం ఉంది. ఇది తెగేది కాదు రాష్ట్రాలు ఏర్పడ్డా కూడా. ఎక్కడో మా విశాఖపట్నంలో తల్లి తన బేబీకి అక్షరం దిద్దించాలంటే బాసరకు రావాల్సింది. ఆ బంధం ఏదైతే ఉందో ఇది తెగేది కాదు. ఈ కల్చరల్ వన్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది. దీన్ని అర్థం చేసుకున్న రోజు రాజకీయ నాయకులు మంటలు పెట్టారని అనిపిస్తుంది. కనుక ఇప్పుడు ఈ డిపెండెన్స్ ఏదైతే ఉందో, మీరు చెప్పిన చాలా మంచి విషయం ఇది, వాళ్ళకు ఒక పట్టణం లేకపోవడము, తెలంగాణ ప్రజలకు సీ పోర్ట్ లేకపోతే ఇలాంటివి ఏవి లేకపోవడం, ఇవన్నీ కూడా మ్యూచువల్ గా డెవలప్ కావడానికి ఉండేటువంటి అవకాశం. కనుక ఆంధ్ర పౌరులు ఇక్కడికి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ ను వాడుకుంటే కొంపలు మునిగేది ఏం లేదు. మనం సముద్రం ఒడ్డుకి వెళ్ళి ఏమైనా రవాణా చేసుకుంటే కూడా కొంపలు మునిగేది లేదు. ఈ మ్యూచువల్ గా లాభపడతాం. కనుక వెంటనే పెండింగ్ ఇష్యూస్ మీద రెండు ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. అలా ముందుకు నడవాల్సిందే మనం అంతా కలిసి. రవీంద్ర గారు, ముగింపు చెప్పండి. ఇన్ని రాజకీయపరమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి, అదే సందర్భంలో సొల్యూషన్స్ కనిపిస్తున్నాయి, అవకాశాలు కనిపిస్తున్నాయి, సామరస్యపరమైనటువంటి వాతావరణం రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ పాలనలో, గతంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో తరచుగా మారినటువంటి రాజకీయ వైఖరులు చూసాం. ఆంధ్ర ప్రజలు ఎన్నికలప్పుడు ఆంధ్ర ప్రజల్ని మాట్లాడి రెచ్చగొట్టి రూరల్ తెలంగాణలో ఓట్లు సంపాదించిన పరిస్థితి చూసాం. అదే సందర్భంలో ఆంధ్ర వాళ్ళ కాళ్లల్లో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తానని జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు చేసినటువంటి వ్యాఖ్యానాలు చూసాం. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో సానుకూలమైన అంశాలు క్లియర్గా కనిపిస్తున్నాయి. దీనికి ఉన్నటువంటి రోడ్ మ్యాప్ ఏంటి, ఎట్లా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు? ఎట్లా ఉండబోతుంది ఈజ్ క్లియర్, ఎట్లా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు అనేది ప్రధానమైన. ఎలా ఉండాలి ఈ చర్చ, ఇంత చక్కటి ఒక చర్చ నుంచి కూడా మనం కూడా ఏదో ఒక ఫైనల్ అవుట్పుట్ అయితే తీయాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవంగా మీరు అన్నట్టుగా, మురళి గారు చెప్పినట్టు, అన్నగారు చెప్పినట్టు, తెలంగాణ కానీ ఆంధ్రాలో కానీ ప్రజల మధ్య ఎప్పుడు కూడా విభేదాలు లేవు. ఆ రోజు కూడా ఉద్యమం జరుగుతున్నప్పుడు నేను బార్డర్లో, మీరు అన్నట్టుగా బార్డర్లో ఉన్నాను, ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉండి ఉద్యమకారుడిగా జైలుకి వెళ్ళాను. ఆ నేపథ్యంలో ఆంధ్ర ప్రజల నుంచి వచ్చినటువంటి ఒక తెలంగాణ ఉద్యమం పట్ల వచ్చిన సానుకూలత కన్నా వాస్తవంగా మనం గమనించి ఉంటే అది ఊహించినట్టుగా కానిటువంటిది. ఎందుకంటే రాజకీయ నాయకులు ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళ స్వప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టి లేకపోతే కాలేజీ పిల్లలను తీసుకొచ్చేది ఉద్యమం నడిపించారనేది అందరికీ తెలిసిన విషయం. కానీ తెలంగాణ ఉద్యమం పట్ల అదే సందర్భంలో మిలియన్ మార్చ్లోనూ సాగరహారంలో అందరికంటే ముందు నెక్లెస్ రోడ్డుకు చేరుకున్నటువంటి ట్యాంక్ బండి మీదకి చేరుకున్న మీరు ఈరోజు ఈ మాట మాట్లాడటం అంటే ఉద్యమకారుల మనసుల్లో కూడా ఎక్కడా విడిపోవాలి, విద్వేషం పెంచుకోవాలి అనేటువంటి భావం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ప్యానెల్లో ఉన్నటువంటి ముగ్గురు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నవాళ్ళు. మురళీ మనోహర్ గారు దానికి వెనక జరిగినటువంటి రాజకీయ మంత్రాంగానికి, తంత్రాంగానికి, మురళీ మనోహర్ గారు నన్ను ఈ మాట చెప్పనియాలి, మీరు రాజకీయ తంత్రాంగానికి, మంత్రాంగానికి సూత్రధారి. రెహమాన్ ఒక పక్క ఆయన ప్రధాన పత్రికల్లో పనిచేస్తూ ఎక్కడ రాజకీయపరమైనటువంటి అభిప్రాయాల్ని, అదే సందర్భంలో అంటే ఉద్యమం పట్ల సానుకూలతని వదులుకోకుండా సొంతంగా మీడియా స్థాపించినటువంటి వ్యక్తి. ఈరోజు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో జనం సాక్షి పాత్ర ఎంత పోషించిందో స్వయంగా చూసిన మాలాంటి వాళ్ళకి తెలుసు. ఇక మీ గురించి నేను ఇప్పుడే చెప్పాను. అందుకనే ఇటువంటి వాళ్ళల్లో కూడా ఉన్నటువంటి ఒకే ఒక్క భావం, అందరం కలిసి సాగాలి, కలిసి అభివృద్ధి చెందాలి, కలిసి పెరగాలి, కలిసి పోటాపోటీగా ఉండాలి. ప్రధాన భారతదేశ స్రవంతిలో తెలంగాణ, ఆంధ్ర, ముఖ్యంగా తెలుగు వాళ్ళుగా ఉన్నటువంటి మనం ఈ రెండు రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణం, అదే సందర్భంలో సామరస్యపరమైనటువంటి వాతావరణం కూడా చాలా అవసరమని మొత్తం మీద ప్యానెల్లో అందరూ అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ప్లీజ్. సో ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల్లో కూడా ఇప్పుడు రెహమాన్ గారు చెప్పినట్టుగా, మురళి గారు చెప్పినట్టుగా, అక్కడ వాళ్ళకి రాజధాని ఏదైతే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు తలమానికం లాంటి హైదరాబాద్ తెలంగాణకు వచ్చేసినప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఆ రాష్ట్రం ఒక విధంగా చిన్నపోయే పరిస్థితి ఉంది. దానికి ఖచ్చితంగా స్పెషల్ స్టేటస్ విషయంలో కూడా ఈ విషయం నేను అనేక సందర్భాల్లో కూడా పార్టీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది, అధికారంలో ఉన్న పార్టీ. అంటే ఎందుకు స్పెషల్ స్టేటస్ అంటే అందులో కొన్ని అంశాలు చెప్పారు. ఏమైనా ఒక
పర్వతాలు ఉన్నటువంటి లోయలు ఉన్నటువంటి 80% భూభాగం భౌగోళికంగా ఇబ్బందులు ఉన్న దగ్గర ఇవ్వాలని అంటే ఇక్కడ అసలు రాజధాని హైదరాబాద్ కేంద్రం ఒకసారిగా పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడం అనేది ఒక పెద్ద లోటు. దానికే స్పెషల్ స్టేటస్ ఇవ్వచ్చు, ఇంకా వేరే కారణాలు అవసరం లేదు. అయితే ఈ ఒక ఇక్కడ కీలకంగా గమనించాల్సిన అంశం ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగాన నడిచినటువంటి వాళ్ళలో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అవసరాన్ని గుర్తించి ఆంధ్ర ప్రజల గొంతుకి మేము గొంతు కలుపుతాం అనేటటువంటి వాదన ఇప్పుడు ముందుకొచ్చింది. కాబట్టి ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక సానుకూలమైనటువంటి రాజకీయ విభేదాలని పక్కన పెట్టి రాజకీయ అనుబంధాలని పక్కన పెట్టి రెండు రాష్ట్రాలు కలిసి నడవాల్సిన అవసరం, అదే సందర్భంలో కలిసి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం, పోటీ పడాల్సిన అవసరం క్లియర్. ధన్యవాదాలు రెహమాన్ గారు, ధన్యవాదాలు మురళీ మనోహర్ గారు, ధన్యవాదాలు రవీంద్ర గారు. వీఆర్ రన్నింగ్ షార్ట్ ఆఫ్ టైం, అన్యదా భావించొద్దు. ఇది ద టాక్ విత్ అరవింద్ కొల్లి. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.